ఇంకో మాట కూడా రాయించాడు. అది ఎక్కడుందో పట్టుకుంటే గ్రేటే. మీలో మంచి సీనియర్స్ ఉన్నారు, పట్టుకుంటారని నా నమ్మకం. యెహోవానగు నన్ను ఒకడు పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి నేను సంతోషిస్తానని రాయించాడు. బైబిల్లో ఒక చోట రాయించాడు. పట్టుకుంటే గ్రేటే. యెహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి నేను సంతోషించువాడనై ఉన్నాను అన్నాడు. అట్టి వారిలో నేను ఆనందించువాడనై ఉన్నానని రాయించాడు. తీయగలిగితే గ్రేటే. 3 అంకెలు లెక్క పెడతా. 1 పెద్దగా చెప్పమా. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. చదువు. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటును బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దామా. మనం వెతకవలసిన 3వది, మొదటిది యేసుని, 2వది ఆయన ప్రసన్నతని, ఆయన సన్నిధిలో ధ్యానాన్ని అన్నాను కదా. ఆ ధ్యానం అనే దానిలో ఇది లింక్ అయింది ఈ మాట. ఏమండి, మనం ఎవరినన్నా బాగా లవ్ చేస్తున్నాం అనుకో, ఎవరినన్నా మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకో, వినండి, లవ్ అనగానే మళ్ళీ దరిద్రపు ఆలోచనకి వెళ్ళబాకండి. అంటే ప్రేమిస్తున్నాను, ఎవరినన్నా మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకో, ఆ ప్రేమించే వ్యక్తిని గురించి బాగా తెలుసుకోవడానికి ఇష్టపడతాం మనం. ఆ వ్యక్తి యొక్క ఇష్టాలు, టేస్టులు, రుచులు, అభిరుచులు, ఆనందాలు, సంతోషాలు తెలుసుకోవడానికి ఇష్టపడతాం. చెప్పలేమండి. కొంతమంది నా ఆత్మీయ బిడ్డలు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, చాలా ప్రేమిస్తారు. దేవుని కృప. వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. నేను వేసుకునే వస్త్రం దగ్గర నుంచి, నేను తినే తిండి దగ్గర నుంచి, నేను వాడే ఖర్చు దగ్గర నుంచి వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారు. శాలే మనకి ఏ కూర అంటే ఇష్టం? ఆడపిల్లలకి పాపం మాకు నైపుణ్యం అంతా కూరలోనే ఉంటుంది కదా. శాలి మనకి ఏ కూర అంటే ఇష్టం? స్వీట్స్లో శాలి మనకి ఏదంటే ఇష్టం? అలాగా నన్ను ప్రేమించే నా ఆత్మీయ బిడ్డలు నా ఇష్టాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అవునా? అలాంటి నాకు తెలిసినప్పుడు నవ్వుకుంటాను. సరే, కించిత్ సంతోషం ఉంటుంది నాకు, నా బిడ్డలు నా గురించి పరిశీలిస్తున్నారు అని. ఒక మనిషిగా నేనే ఆనందపడితే, ఆయనను ప్రేమిస్తూ ఆయన గుణగణాలని, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన కదలికల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, వాటిని పరిశీలిస్తున్నప్పుడు ఎంత సంతోషపడతాడో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దగ్గర ఉన్నది అదే. చిన్న ప్రాయం నుంచి మళ్ళా ఇప్పుడు చిన్న వయసు వాళ్ళని చూడండి, ఆ దేవుని దగ్గరకు వచ్చి కూర్చోవాలంటే ఆడికి బోరు. అందుకే ఆడు బతుకంతా బోర్ అయిపోయింది. కానీ కొంతమంది పిల్లలు ఉన్నారు, చిన్న వయసు వాళ్ళే. స్తోత్రాలు చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. చిన్న వయసు పిల్లలే ఉన్నారు, వాళ్ళ హృదయాల్లో దేవుని పట్ల ఆశ. దావీదు మైండ్ ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు దేవుని మాటలు విన్నాడు. పొలంలో నా దేవుడు ఏమనుకుంటున్నాడో, నా దేవుడు ఇప్పుడు ఎలా చేస్తాడో, నా దేవుడు ఎలా కదులుతాడో, నా దేవుడు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడో అని మైండ్ అంతా ఆయన గురించి తెలుసుకోవటం, ఆయన గురించి ఆలోచించడం, ఆయన ఏం చేస్తే ఇష్టపడతాడో వెతుక్కోవటం, వాటిని చేయటానికి ట్రై చేయటం. ఇక ఎనీ టైం ఇదే, చిన్నప్పటి నుంచి అంతే. అలాగ దేవుణ్ణి ప్రేమించి, దేవుని కదలికల్ని, దేవుని ఆలోచనలని, దేవుని ప్రసన్నతని వెతికిన వాడు సామాన్యుడిగా ఉన్నాడా, అగ్రగణ్యుడయ్యాడా? పెద్దగా చెప్పండి. ఎలాంటోడయ్యాడు? యోధుడయ్యాడు. అతని గురించి ఏం రాస్తుందో తెలుసా? వాస్తవంగా గొర్రెలు కాసేవాడని రాస్తుంది స్టార్టింగ్లో. కానీ సౌలు పరిచారకుడు ఏం చెబుతాడో తెలుసా? అతడు రూపసి, సితారా చమత్కారంగా వాయించగలవాడు, శూరుడు, యుద్ధశాలి, వీటన్నిటితో పాటు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అని చెప్తాడు. దావీదుని గురించి ఆ మాట మాట్లాడతాడు. అరే, గొర్రెలు కాసేవాడికి ఇన్ని సంగతులు ఎట్లా తెలుసా? ఆయనే నేర్పాడు. బైబిల్ గ్రంథంలో ఓ మాట ఉంది, అది మీరు ఈజీగా తీయగలుగుతారు.
నా వ్రేళ్లకు యుద్ధము నేర్పువాడనే మాట ఉంది. దావీదే అన్నాడు. ఎక్కడ అన్నాడు? కీర్తనల్లో అన్నాడు. ఏ కీర్తన తీస్తే గ్రేట్ ఫ్రెండ్. నా వ్రేళ్లకు యుద్ధం నేర్పువాడు. సరిగా చూసి చెప్పండి. చదువు. మంచినీళ్ళు నాన్న. 144వ కీర్తన నేను ముగించబోతున్నా, ఇక ప్రార్థన చేస్తాను నేను. 144వ కీర్తన మొదటి వచనం. నాకు ఆశ్రయదుర్గమకు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. నాకు ఒక డౌట్ వచ్చిందండి. సరే, చేతులకు యుద్ధం అంటే తీసేయి, చేతులతో యుద్ధం చేస్తారు. వ్రేళ్ళకి పోరాటం ఏంది? వ్రేళ్లతో పోరాటం చేస్తారు. ఎవరన్నా చేస్తారా వ్రేళ్లతో పోరాటం? చేతులతో యుద్ధం చేయటం అంటే మనకు తెలుసు. వ్రేళ్లకు పోరాటం నేర్పటం ఏంటి? వ్రేళ్లతో ఎవరైనా యుద్ధం చేస్తారా? పోరాటం చేస్తారా? జస్ట్ కొంచెం ఆలోచన చేయండి. వ్రేళ్లతో చేస్తారా? చేతితో చేస్తారా? ఇప్పుడు విల్లంబు పట్టిన చేతులు వాడాలి. చేతులు అంటే వేళ్ళతో సహా మొత్తం కలిపి వాడాలి. అంతే. పోరాటం ఏంటి అంటే, నాకు అర్థమైన పోరాటం సితారా చేత పట్టుకొని ఆ వ్రేళ్లతో చమత్కారంగా వాయిస్తూ, అక్కడ చెయ్యి మొత్తం వాడాల్సిన అవసరం, జస్ట్ వ్రేళ్లే వాడాలి సితారాకి. ఈ చెయ్యి మొత్తం పెట్టామనుకో, సౌండ్ ఇంకో టైప్లో వచ్చింది. అసలు సౌండ్ ఆగిపోయింది. వ్రేళ్ళని బ్యాలెన్స్గా టచ్ చేస్తూ ఉంటేనే రకరకాల శృతుల్లో రకరకాల సంగీతాలు మోగుతూ ఉంటాయి. పోరాటాలు 2 రకాలు. కత్తి, విల్లంబు, ఈటె, బడిసె, బాణం పట్టుకొని పోరాడే పోరాటాలు ఒక పోరాటం అయితే, సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ పోరాటం చేశాడు దావీదు. ఆ పోరాటం ఏంటో తెలుసా? సంగీతముతో దేవుని స్తుతించుట. అది పోరాటమే. ఆ వ్రేళ్లతో సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ దేవుని మైమరచి స్తుతిస్తూ ఉంటే సౌలుకు పట్టిన దయ్యం, మెంటల్ దయ్యం వదిలిపోయి స్వంతన పొందాడని రాస్తుంది. ఎంత బాగా రాశాడు ఆ మాట. దావీదు యవన ప్రాయము కాదు, పసితన మొదలుకొని దేవుని పిచ్చోడండి. దేవుని పిచ్చోడో. కొంతమంది యవనస్తులు ఈరోజు పిల్లలు, కొంతమంది దేవుని సన్నిధిలో కాసేపు కూర్చోవాలన్నా, దేవునితో కనెక్ట్ అవ్వాలన్నా, దేవుని గురించి ధ్యానించాలన్నా, ఆలోచించాలన్నా అంతగా పట్టింపు ఉండదు. పెద్దోళ్ళు ఏదో పిలుచుకొచ్చారని కూర్చొని సణుకుంటా కొనుక్కుంటా అటు మెసులుతా ఇటు మెసులుతా తిప్పలు పడతా ఉంటాడు. దావీదు అట్టంటోడు కాదు. వాళ్ళ తల్లి చెప్తుంటే ఆ మాటను అలాగా హృదయం నిండా నింపుకున్నటువంటి వ్యక్తి దావీదు. అందుకే చరిత్ర పుటల్లో నిలిచిపోయాడండి దావీదు. దావీదు ఎంత ధన్యుడయ్యాడో తెలుసా? గొర్రెలు కాసుకునేవాడు ఆ స్థితిలో లేడు. దేవుణ్ణి ప్రేమించిన దావీదు రాజు అయ్యాడు. అంతటితో ఆగల. తన తరము వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించాడు. అంతటితో ఆగల. ఈ రోజు కూడా మనం పాడుకునే చాలా కీర్తనల్లో దావీదు ఇన్వాల్వ్మెంట్ ఉంది. దేవుడు దావీదును వాడుకుని అద్భుతమైన కీర్తనలు రచింపజేశాడు. అంతటితో ఆగల. సృష్టికర్త అయిన ప్రభు భూమి మీదకి వచ్చి ఆ దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. అది దావీదుకు దేవుడిచ్చిన ఆధిక్యత. ఏ వయసు నుంచి? పసితనం నుంచి. ఏం తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు? మనుషుల మనస్తత్వాల మీద పరిశోధన, అవయవాల మీద పరిశోధన, జంతువుల మీద పరిశోధన, మొక్కల మీద పరిశోధన, కుక్కల మీద పరిశోధన చేయలే దావీదు. దావీదులు కొడుకు చేశాడు ఈ పనులన్నీ. దావీదులు కొడుకున్నాడు ఒక ఆయన, సొలొమోను అని. ఆయన చేశాడు ఈ మొక్కల మీద కుక్కల మీద పరిశోధన. ఆయన చేశాడు. అందుకే చివరికి ఒక కొలిక్కయ్యాడు దావీదు. అలాగా దావీదు పరిశీలన. దావీదు సబ్జెక్ట్ ఎవరంటే దావీదు పాఠమంతా కూడా దేవుడే. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుబడ చేర్చిన బలమైన దేవ, వెలుబడ చేర్చిన బలమైన దేవ, యెహోవా నా బలమా.
గాక. మరి ఇప్పుడు నీ పరిశీలన, నీ సబ్జెక్ట్ ఎవరు? నీ పాఠం ఎవరు? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పు, షో చేయొద్దు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నడిచినా, ఎటు పోతున్నా, నువ్వు పొలంలో తిరిగినా, ఊళ్ళో తిరిగినా, బజార్లో తిరిగినా, బండి మీద ఎటు పోతున్నా సరే, నీ ఆలోచన ఎటుంటుంది? నిజంగా దావీదులాగా దేవుడే నీ సబ్జెక్టు, దేవుడే నీ పాఠం, దేవుని కదలికల మీదే నీ పరిశీలన, దేవుని వ్యక్తిత్వ సౌందర్యం మీదే నీ అన్వేషణ అయితే దేవుడు చెప్పిన మాట ఇర్మియాలో నెరవేరిద్ది. నిన్ను బట్టి ఆయన ఆనందించువాడై ఉన్నాడు. నా జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో నేను అదే వెతుక్కుంటూ ఉంటాను, ఇందులో దేవుని కదలిక ఎట్లా ఉందని. నేను ప్రవర్తించే ప్రవర్తనలో కూడా దేవుడు ఎలా స్పందిస్తాడో ఆ ఆలోచనలు కూడా నాకుంటాయి. ఎందుకంటే నా పాఠ్యాంశం అంతా కూడా నా దేవుడే, నా సబ్జెక్టు నా దేవుడే. మరి నేనేమన్నా నష్టపోయానా? వేస్ట్ ఫెలోగా మిగిలిపోయానా? దేవుడే నా పాఠ్యాంశంగా చేసుకొని, ఆయనే నా ప్రపంచంగా మార్చుకొని, అదే లోకంలో బ్రతకడానికి ఇష్టపడిందని నా బ్రతుకు అధోగతిలో లేదే. కాస్త కుస్త వాడుకుంటున్నాడే. యవనుడా, యవనురాలా, దేవుడు నీ పాఠ్యాంశం అయితే, దేవుడు నీ పాఠం అయితే, దేవుడు నీ సబ్జెక్ట్ అయితే, దేవుడు నీ లోకం అయితే, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని ధ్యానించటమే నీ జీవితంలో ముఖ్య ఘట్టం అయితే, నువ్వు ఒక దావీదువే అవుతావు తప్ప ఇంకొక దానివి, ఇంకొకటివి కావు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. అర్థమైతే ధన్యులే, లేకపోతే చేయగలిగింది ఏం లేదు. లైవ్లో ఉన్న వాళ్ళ మొఖాలు ఒకసారి కూడా చూపించట్లే, వాడు వాళ్ళ మీద పగబట్టినట్టున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇంక అయిపోయిందిలే, ఇప్పుడు చూపించాడు వాళ్ళ ఫేసులు పాపం. దేవునికి స్తోత్రం.